హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి భోగికి ముందు రోజు తీసిన వీడియో, అలాగే భోగి రోజున తీసిన వీడియో అండి. ఇంకా చాలా క్లిప్స్ అయితే తీసాను ఫ్రెండ్స్. అవన్నీ డిలీట్ అయిపోవడం వల్ల చాలా ఏడ్చాను కూడా నేను. కానీ ఏం చేస్తాం, ఇంకా ఉన్న వాటిని మీ ముందుకైతే తీసుకొచ్చాను. అందుకే ఈ వీడియోస్ కూడా లేట్ అయిపోయినాయి, ఏమీ అనుకోవద్దు. నచ్చితే మాత్రం ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అయోధ్య నుంచి మనకు కూడా ముందు రోజైతే ఆహ్వానం వచ్చేసిందండి. ఇదిగోండి అయోధ్య రామ మందిరం ఫోటో ఒకటి, అలాగే చిన్న ప్లాంప్లెట్ మీద ఆ రోజు మనం ఏం చెయ్యాలి, అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది దీని మీద క్లియర్గా రాశారండి. ఆ రోజు రామ భజన చేసుకోవడం వల్ల 108 సార్లు శ్రీరామ శ్రీరామ అని జపించడం వల్ల మనకి మంచి జరుగుతుందని కూడా దీని మీద క్లియర్గా రాశారు. 22న ఓపెనింగ్ కదా, 1 గంటకి. ఇదిగోండి ఎంతో పవిత్రమైన రాముల వారి అక్షంతలు కూడా మనకు వచ్చేసాయి. ఇందులో మనం మన అక్షంతల్లో కొన్ని అక్షంతలు కలుపుకొని భద్రపరుచుకుని ఏదైనా శుభకార్యాలకు వాడుకోవడం శుభం కదా. ఇది రాముల వారి నుంచి వచ్చిన అక్షంతలు అంటే అంత పవర్ఫుల్ అక్షంతలు అన్నమాట. నేను కూడా కొన్ని అయితే ఇలా భద్రపరిచేసుకున్నాను. తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళామండి ఈవినింగ్ టైం. సంక్రాంతి అయితే ధూమ్ధామ్ ఉండాలి కదా మరి. ఇయర్ అయితే ఊరు వెళ్ళలేదండి, ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళం. చెప్పాను కదా బ్యాక్ పెయిన్ వల్ల రెస్ట్ ఉండాలన్నారనేసి ఇంకా జర్నీ చేసే అంత ఓపిక లేక ఇంకా ఈ ఇయర్ అయితే విజయనగరంలోనే ఉండిపోయామండి. ఇంకా మరి పండగ అంటే తెలిసిందే కదా, డీప్ క్లీనింగ్లు, శుభ్రాలు, కడుగుళ్ళు ఇవన్నీ కామన్ అండి. అందుకని ఇంకా నేను కూడా మొత్తం అన్నీ అయితే ముందు రోజు అయితే బెడ్రూమ్లు, హాలు అన్నీ అయిపోయినాయండి. కిచెనే ఉండిపోతే ఆ ముందు రోజు కిచెన్ కూడా ఇలా నీట్గా అన్నీ డీప్ క్లీన్ అయితే చేస్తామండి. చిట్టడుగు మీద కూడా నీట్గా వాష్ చేసి అన్నీ సర్దేశాం. ఈ అట్టపెట్టలు ఎందుకురా బాబు, వీళ్ళకి ఎన్ని ఇట్టారు పైన అని అనుకుంటున్నారేమో. ఇల్లు సొంత ఇల్లు లేకపోతే ఇలాగే ఉంటుందండి, అద్దిల్లు కదా. అందుకని మారేటప్పుడు ఇబ్బంది కలగకుండా అట్టపెట్టలన్నీ పైన పెట్టేసుకుంటాం. దానికి సంబంధించిన వస్తువు అందులో పెట్టుకుని పట్టుకుపోవచ్చు ఎక్కడికి పోతే అక్కడికి. ఇంకా ఈ స్టాండ్ కూడా స్టవ్ పక్కనే ఉంటుందండి. ఇది మీషోలో తీసుకున్న స్టాండ్. దాన్ని కూడా డీప్ క్లీన్ చేసి ఉప్పులు పప్పులు ఉంటాయి కొన్ని అవి కూడా పెట్టేశాను. మ్యాక్సిమం గాజు వస్తువులే యూజ్ చేస్తానులేండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇంకా పిల్లలకి భోగి రోజు స్నానానికి అయితే నలుగు పిండి, అలాగే నువ్వుల నూనె కంపల్సరీ ఉండాలి కదా. అది కూడా ఇలా ప్రిపేర్ చేస్తానండి ఒక పక్కన వాళ్ళిద్దరి కోసం. ఇలా నలుగు పెట్టుకుని భోగి రోజు స్నానం చేయడం ఎంతమందికి కనెక్ట్ అవుతారు? మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అండి చిన్నప్పుడు. గోగు పిడకలు అంటే మహా ఇష్టం అండి. ఆవు పేడ ఎక్కడ కనపడితే అక్కడ నుంచి తెచ్చేయడం, పెద్ద పెద్ద దండలు చేసేసేయడం. భోగి పిడకలు ఎవరిదైనా పెద్ద దండ ఉందంటే ఆ ముందు రోజే మళ్ళీ పేడ తెచ్చేసేసుకోవడం, వాళ్ళకంటే పెద్ద దండ అయితే ప్రిపేర్ చేయడం, ఇలా నలుగు పెట్టుకొని స్నానాలు చేయడం భలే ఉండేదండి. ఇదిగోండి ఇంకా మరి భోగి రోజు అంటే కంపల్సరీ కుంకుడుకాయ స్నానమే కదా, షాంపూలు నో. ఇంకా అందుకని నాకు గ్యాస్ మీద కాచే నీళ్ళు అయితే వేయడం ఇష్టం లేక ఇలా కట్టెల పొయ్యి కూడా పెట్టేసి పిల్లలకి వాటర్ అయితే కాచేసానండి. కాచేసి భోగి స్నానాలన్నీ చేస్తారక్క పిల్లలు. ఇదిగోండి మరి మనం కూడా భోగి మంట వేసుకోవాలి కదా, అది కూడా వేసాను పిల్లలకి. ఇగోండి భోగి పిడకలు అయితే పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చాను. అరటిపండు, ఎన్న ముద్ద ఇవన్నీ చెప్పుకుంటూ వేసానండి. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది, తీసింది. అన్నీ వేసి వాళ్ళకి కూడా చూపించి భోగి పిడకలు అయితే వేయించాను. ఇవి అరటిపండు, ఇదేమో భోగి పిడకలు, ఇవేమో వెన్న ముద్ద అని చెప్తూ వేసి వాళ్ళకి దండ కట్టించానండి. ఇలా కట్టుకోవాలని మర్చిపోకూడదు కదండి జనరేషన్స్, అందుకని. అలాగే వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత సున్నుండ కంపల్సరీ తింటారు కదండి భోగి రోజుని. అలాగే స్నానాలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క సున్నుండ అయితే ఇచ్చామండి. వాళ్ళు అలా పొడి చేసుకుని తినేసి హనుమాన్ సినిమాకి అయితే వెళ్ళిపోయారు మూవీకి 8:30కి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీ అయ్యి శుభ్రంగా వాకిల ఇల్లులన్నీ ఓట్ చేసుకుని వాకిల్లో ఇదిగోండి ఇలా అందంగా ముగ్గులు అయితే వేసేసుకున్నాము. మరి సంక్రాంతి అంటే
ముగ్గులు, కోడిపందాలు, తీర్థాలు ఇవన్నీ కామన్ కదండి. అదే గోదావరి జిల్లాలో అయితే ధూమ్ధామ్గా ఉంటుంది. విజయనగరంలో కూడా ఉంటుందండి. మన మన ఊరిలో ఉన్నంత ఇక్కడ మనకి తెలియదు, చూడలేం కూడా. ఇంకా లంచ్లోకి అయితే ఇలా పప్పు పులుసు అయితే చేశానండి. పచ్చి పులుసు అయితే చేయాలి. పిల్లలు పచ్చి పులుసు తింటారో లేదో అనేసి పప్పు పులుసు అయితే ప్రిపేర్ చేసి పులగం అయితే ప్రిపేర్ చేస్తాను. పులగము పప్పు పులుసు ఎంతమంది తింటారు భోగి రోజున? అదే పచ్చి పులుసు పప్పు పులుసు తినరులేండి. కొంతమంది చేసుకోవచ్చు, కొంతమంది చేసుకోకపోవచ్చు. పచ్చి పులుసు అయితే కంపల్సరీ ఉంటుంది గోదావరి జిల్లాలో. అలాగే దాంట్లోకి సైడ్ డిష్గా ఇలా అప్పడాలు అయితే వేపేసానండి. ఇంకా మేము లంచ్ చేసేసి నా సామిరంగ మూవీకి అయితే మా వారు నేనైతే వెళ్ళాము. అది కూడా క్లిప్స్ తీసాను ఫ్రెండ్స్. అవి కూడా డిలీట్ అయిపోయినాయి. మరి ఏం చేస్తాం, ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలని ఇవి మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నాను. బాయ్, మరి ఉంటాను. సబ్స్క్రైబ్